సౌత్ ఇండియా టాప్ హీరోయిన్స్ లో త్రిష ఒకరు. 4-10 వయసులో కూడా త్రిష డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. కెరీర్ బిగినింగ్ లో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు లాంటి మూవీస్ లో టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ గా త్రిష దూసుకుపోయింది. ఈ అమ్మడుకు తమిళంలో కూడా మంచి క్రేజ్ ఉంది. ట్రెండ్ కు తగ్గట్లుగా కొత్త హీరోయిన్లు రావడంతో త్రిష క్రేజ్ తగ్గింది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో కెరీర్ నెట్టుకొచ్చింది. తాజాగా త్రిష ఓ రేర్ ఫిట్ సాధించింది. ఇంతకీ ప్రెజెంట్ త్రిష మూవీ లైనప్ ఎలా ఉందో ఈ స్టోరీలో చూసేద్దాం. సీనియర్ బ్యూటీ త్రిష అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఒకానొక టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఓ రేంజ్ లో ఏలిన ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన మూవీస్ లో యాక్ట్ చేసి మెప్పించారు. ఇండస్ట్రీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తూ కెరియర్ స్టార్ట్ చేసిన త్రిష ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో యాక్ట్ చేశారు. మరెన్నో హిట్స్ అందుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ నటించి సత్తా చాటారు. రీసెంట్గా మోహిని, నాయకి వంటి మూవీస్లో యాక్ట్ చేయగా వరుస ఫ్లాప్లను మూటగట్టుకున్నారు. అయితే త్రిష కెరియర్ క్లోజ్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ 96 మూవీతో మాత్రం ఆమె కెరియర్ మలుపు తిరిగింది. సెకండ్ ఇన్నింగ్స్లో వరుసగా మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. బడా ప్రాజెక్టులలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు. ఆచితూచి ప్రాజెక్టులు ఎంచుకుంటున్నారు. అదే సమయంలో మంచి హిట్స్ కూడా అందుకుంటున్నారు త్రిష. రీసెంట్గా పొన్నియిన్ సెల్వన్, లియో మూవీస్లో యాక్ట్ చేసి సూపర్ హిట్స్ అందుకున్న త్రిష ప్రెజెంట్ కాలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో 2 మూవీలు చేస్తున్నారు. విదామయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు త్రిష. అయితే ప్రెజెంట్ సోషల్ మీడియాలో త్రిషకు సంబంధించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది. తమిళనాడులో 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన కాలీవుడ్ మూవీస్ అన్నింటిలో త్రిష యాక్ట్ చేసిందట. ఇదొక బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పాలి. రీసెంట్గా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వచ్చిన లియో మూవీ తమిళనాడులో సుమారు 230 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీలో త్రిష దళపతి విజయ్కు జోడీగా యాక్ట్ చేసింది. స్టార్ కాస్టింగ్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీతో కలిసి త్రిష యాక్ట్ చేసింది. అలాగే పొన్నియిన్ సెల్వన్ 1కి 220 కోట్ల కలెక్షన్ రాబట్టింది. రీసెంట్గా త్రిష స్పెషల్ సాంగ్ చేసిన దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ది గోట్ మూవీ కూడా 200 కోట్ల వసూలు సాధించింది. ది గోట్ మూవీలో మట్టా సాంగ్ కు గాను త్రిష డాన్స్ చేసి ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసింది. దీంతో 200 కోట్లు దాటిన కాలీవుడ్ మూవీస్ అన్నింట్లో రికార్డుగా త్రిష పేరు నమోదైందట. త్రిష లాంగ్ గ్యాప్ తరువాత మాస్ సాంగ్ కు డాన్స్ చేయటంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే కాలీవుడ్ సినిమాస్తో పాటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి జోడీగా విశ్వంబర మూవీలోనూ యాక్ట్ చేస్తున్నారు. మాలీవుడ్ లో అఖిల్ పాల్ డైరెక్షన్ వహిస్తున్న ఐడెంటిటీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి త్రిష అప్ కమింగ్ మూవీస్ తో ఇంకెలాంటి రికార్డ్స్ అందుకుంటారనేది. కొద్ది రోజులైతే వేచి చూడాలి.